తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని వచ్చేసిన అల్లు అర్జున్ వరుసపెట్టి సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అయితే అట్లీతో సినిమా చేశాక త్రివిక్రమ్తో బన్నీ చేయాలనుకున్న మూవీకి బ్రేక్ పడింది. పుష్పరాజ్ ఆ మూవీ నుంచి ఎందుకు తప్పుకున్నట్లు? బన్నీ ప్లేస్ లో త్రివిక్రమ్ మూవీలో నటించే మరో హీరో ఎవరు? అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చే సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సడన్ షాక్ ఇచ్చారు. త్రివిక్రమ్ ప్రాజెక్టు నుంచి బన్నీ తప్పుకోవడానికి కారణాలు ఏంటనే దానిపై టాలీవుడ్ లో ఎన్నో గాసిప్స్ షికారు చేస్తున్నాయి. బన్నీకి త్రివిక్రమ్ చెప్పిన మైథలాజికల్ స్టోరీ నచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి మలయాళ డైరెక్టర్ జోసెఫ్ స్క్రిప్ట్ పై ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అట్లీతో సినిమా తర్వాత జోసెఫ్ తో కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. బన్నీ పాన్ ఇండియా డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలనుకుంటున్నాడు అని ఫిలిం నగర్ వర్గాల టాక్. దీంతో త్రివిక్రమ్ బన్నీ స్థానంలో ఎన్టీఆర్ ను ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ బన్నీ కోసం రెడీ చేసిన సోషియో మైథలాజికల్ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కు నరేట్ చేయడం, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఈ కథను వదులుకోవడం వెనుక త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయలేడనే డౌట్ కూడా ఒక కారణమని అంటున్నారు. ఇక బన్నీ పుష్ప 2 తర్వాత అట్లీ, జోసెఫ్ వంటి డైరెక్టర్లతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేస్తూ ఉండగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు త్రివిక్రమ్, వెంకీ, రామ్ చరణ్లతో మూవీలు చేసి ఆ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్ లో పెడుతున్నారు త్రివిక్రమ్. మైథలాజికల్ మూవీకి సంబంధించిన స్టోరీని ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మైథలాజికల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కు కూడా కరెక్ట్ గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. ఇక ఈ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ అందించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తారనే టాక్ కొంతకాలం వినిపించింది. గుంటూరు కారం స్టోరీనే ఎన్టీఆర్ తో చేయాల్సి ఉండగా దాన్ని మహేష్ బాబుతో తీశారనే టాక్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి బన్నీతో చేయాల్సిన ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేస్తారనే వార్తల్లో నిజమెంత ఉందో రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.